వాళ్ళనే ఏర్పరచుకొని వాళ్ళ ద్వారానే తన పని జరిగించాడు. నేను పండితుణ్ణి, నాకు బైబిల్ నాలెడ్జ్ బాగా ఉంది, నేను మంచి పరిశోధన జరిగించాను, బైబిల్ టాప్ టు బాటమ్ ఏ టు జెడ్ మొత్తం తెలుసు, నాకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అవోపాసన పట్టాను, నేను ఇన్ని డిగ్రీలు తెచ్చుకున్నాను, నేను ఇంత పనోడిని అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు కలిగి ఉన్నటువంటి హోదాలను బట్టి, వాళ్ళు చదివిన చదువును బట్టి. హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, వీళ్ళు డిగ్రీలు చేసినటువంటి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుడు ఎవరి చేత రాయించాడో తెలుసా? చేపలు పెట్టే వాళ్ళ చేత, ఏమండి, పండ్లు ఏరుకునే వాళ్ళ చేత, వ్యవసాయం చేసుకునే వాళ్ళ చేత, కష్టజీవుల చేత రాయించాడు. డేరాలు గుట్టుకునే వాళ్ళ చేత రాయించాడు. వాళ్ళేమో కష్టజీవులు, పని చేసుకుంటా దేవుని చేత నడిపించబడి దైవ ప్రత్యక్షత పొంది ఈ ప్రవచనాలన్నీ గ్రంథస్థం చేశారు. ఇప్పుడు దీని మీద పెద్ద పెద్ద కాలేజీలు ప్రారంభమయ్యి ఇందులో నుంచి పెద్ద పెద్ద స్కాలర్స్ బయలుదేరారు, పండితులు. హాస్యం ఏంటంటే, దీనంతటిని రచింపజేసింది దేవుడు బలహీనులైన మనుషుల్ని వాడుకొని. ఈరోజు ఈ బైబిల్ నాలెడ్జ్ నాకుందని కొంతమంది విర్రవేగటానికి తప్ప వాళ్ళు వెళ్ళి ఆశించిన స్థాయిలో పరిచర్య చేసి 4 ఆత్మల్ని సంపాదించి 4 ప్రాంతాలని ప్రభావితం చేసిన చరిత్ర అయితే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను జ్ఞానిని, నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, నాకు అంత తెలుసు, నాకు ఇంత తెలుసు అని ఉప్పొంగవాడిని అడు కూర్చోబెడుతున్నాడు దేవుడు. అయ్యా నాకు సరిగా తెలియదయ్యా, నాకున్న కొద్దిపాటి జ్ఞానంలో నేను ఏదో ప్రకటిస్తూ ఉంటున్నానయ్యా, నాకు తెలిసినంత వరకు నా ప్రభు పని చేయడానికి ముందుకు వచ్చానని తన స్థితిని తాను ఎరిగి తాను తగ్గించుకునేవాడిని దేవుడు బలంగా వాడుకొని విస్తారమైన ఆత్మని రక్షణలోకి నడిపిస్తున్నాడు. దేవుని పద్ధతి ఇదే. నువ్వు బైబిల్ 100 సార్లు చదివినా, 1000 సార్లు చదివినా, లేకపోతే సంవత్సరాలు 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 6 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు కోర్సులు చేసినా, నీకెంత బైబిల్ నాలెడ్జ్ ఉన్నా ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఉప్పొంగటమే తప్ప అందులో చెప్పబడినటువంటి నజరేయుడగు యేసుని గురించి దీనంగా 10 మంది దగ్గరికి వెళ్ళి పంచుకొని వాళ్ళ ఆత్మల్ని ప్రభావితం చేసే పరిస్థితి నీకు ఉండకపోవచ్చు. ఎందుకంటే దేవుడు జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి పిచ్చోళ్ళని ఎంచుకున్నాడు అన్న దానిలో బైబిల్ జ్ఞానులు కూడా ఉన్నారు. నేను బైబిల్ జ్ఞాని అన్నోళ్ళ కూర్చోబెట్టాడు. కూర్చోరా, నువ్వు మంచి జ్ఞాని, వద్దురా కూర్చో అని కూర్చోబెట్టాడు. ఉప్పొంగటానికే తప్ప నీ జ్ఞానం పనిచేయడానికి పనికిరాదురా, కూర్చో అక్కడని కూర్చోబెట్టాడు. నాకు తెలిసి చాలామందిని చూశాను నేను పండితుడిని అని వెర్రవీగినోళ్ళల్లా కూర్చోబెట్టాడు. ఏగలు తోలుకుంటూ కూర్చున్నారు. ఆత్మల్ని రక్షించే పని వాళ్ళల్లో కాల. ఎందుకు కాలేదు ఏమో, దేవుణ్ణి అడగాల. జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి లోకంలో ఉండు వెర్రివారిని నా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ వెర్రివారిని పిలుచుకొని తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి వారికి తన జ్ఞానాన్ని ఇచ్చి తన పనికి వాడుకుంటున్నాడు. దేవుని పద్ధతి అది. అర్థమైందా? బలవంతులను తృణీకరించడానికి బలహీనులను ఎంచుకున్నాడు. కొంతమందికి తమ బలాన్ని బట్టి అతిశయం ఉంటుంది, లోకస్తులకి ఉంటుంది, దేవుని పరిశుద్ధులకు కూడా ఉంటుంది. నేను అంత పరిశుద్ధురాల్ని, ఇంత పరిశుద్ధురాల్ని, ఇంత లోపం లేదు నాకు, నీకు తెలుసా, కట్టే బట్ట దగ్గర నుంచి సమస్త విషయాల్లో నేను పరిపూర్ణ పరిశుద్ధురాల్ని, అసలు నేను కుడికి కానీ ఎడమకు కానీ తిరగను, నేను అట్టంటోండి కాదు, అలాంటి దాన్ని కాదు, నేను ఇంత పర్ఫెక్టు అని తమ ఆత్మీయ బలాన్ని బట్టి అతిశయించే వాళ్ళని కూడా దేవుడు పక్కన పెడతాడు. తమ బలహీనతలు గుర్తెరిగి నేనేదో దేవుని కృప వల్ల అలా నిలబడి నడుస్తున్నా కానీ ఆ మహనీయుని యొక్క కృప బాహుళ్యం నా మీద లేకపోతే, ఆయన శక్తి అభిషేకం నా మీద లేకపోతే, ఈ లోకంలో ఉన్న పాపులందరికంటే కూడా నేను ప్రధాన పాపిగా అవుతాను. ఈ లోకంలో ఉన్న బలహీనులందరికంటే కూడా నేను బలహీనురాల్ని. ఏదన్నా కాస్త నీతి నియమాల్లో నిలబడి కాస్త కూస్తా అలాగా నేను క్రమంలో కొనసాగుతున్నా, ఆ పడతాలు లెగుస్తా మొత్తం మీద నిలదొక్కి దేవుని మార్గంలో సాగి ఈరోజు 4 ఆత్మల్ని సంపాదించి దేవుని పని చేస్తున్నాను అంటే అది నా దేవుని కృప, నా దేవుడిచ్చిన శక్తి, నా దేవుడిచ్చిన అభిషేకం, నా వెన్ను తట్టి నిలబెట్టి ఆయన నన్ను బలపరిచి వాడుకుంటున్నాడు తప్ప నా బలం ఏది
లేదు అనే వాళ్ళని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అలాంటి వాళ్ళే కావాలంటాడు నాకు. తమ బలమునందు అతిశయించక దేవుని బలమునందు అతిశయించేవాడు, దేవుని బలాన్ని బట్టి ఆనందపడేవాడు, కృపను వేడుకునే వాళ్ళ ఎడల ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు, దయగలిగిన హృదయం కలిగి ఉన్నాడు. జ్ఞానాన్ని బట్టి అతిశయపడ్డోళ్ళని నాడు కూర్చోబెట్టాడు, నంబర్ 1. అలాగే తమ బలాన్ని బట్టి అతిశయపడ్డోళ్ళని నాడు కూర్చోబెట్టాడు. కొంతమందికి వారి పరిశుద్ధత వారి బలంగా ఫీల్ అవుతారు. నేను చెప్తున్నా, మన పరిశుద్ధత మనకి ఎప్పటికీ బలం కాదు. యేసే మన పరిశుద్ధత. ఆయన మన పరిశుద్ధత అయ్యాడు గనక, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు గనక మనం పరిశుద్ధులుగా ఉండాలి. అర్థమైందా? కానీ మనం నిత్య జీవానికి చేరడానికి మాత్రం మనకు ఆధారం యేసే మన పరిశుద్ధత. ఏ నరుడు కూడా తన జ్ఞానాన్ని బట్టి కానీ, తన పరిశుద్ధతను బట్టి కానీ, తన నీతిని బట్టి కానీ, తన బలాన్ని బట్టి కానీ అతిశయపడితే ఊరుకోడు. గుర్రముల నరులందలి బలమున నందించడు, గుర్రముల నరులందలి బలమున నందించడు, కృపను వేడు వారిలో సంతసించువాడని, కృపను వేడు వారిలో సంతసించువాడని, నమోజేయుటయే మంచిది మనమందరము, స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం. ఎవరైనా నన్ను దేవుడు వాడుకోవాలని ఆశ కలిగి ఉంటే జ్ఞానం విషయంలో విర్రవేగకూడదు, ఉప్పొంగకూడదు. నీకు ఎన్ని తెలిసినా సరే ఏమీ తెలియనట్టు దీన మనస్సు కలిగి ఉండాలి. బలం విషయంలో విర్రవేగకూడదు. నువ్వు ఎంత పరిశుద్ధురాలివైనా, ఎంత నీతిమంతుడివైనా, ఎంత నీతిమంతురాలివైనా, ఎంత పరిశుద్ధురాలివైనా, ఎంత ప్రేమ కలిగిన వ్యక్తివైనా, ఎంత దాన దయా గుణాలు కలిగిన వ్యక్తివైనా సరే వాటిని వేటిని బట్టి అతిశయపడటానికి వీల్లేదు. అంతా ఆయన కృప అంటేనే నీకు నడక సాగిద్ది. లేకపోతే కష్టం. అడుగుసమ్మా నువ్వు పెద్ద మనిషి అంటాడు, అడుగుసయ్యా నువ్వు పెద్ద మనిషి అంటాడు. 2. మూడవది, కొంతమంది తమ జాతిని బట్టి ఉప్పొంగుతారు, తమ కులమును బట్టి ఉప్పొంగుతారు. తమ జాతిని బట్టి, తమ కులమును బట్టి ఉప్పొంగుతారు. క్రైస్తవ సమాజం కూడా వ్యక్తుల వెనక తోకలు ఉంటాయి చూడు, ఆ తోకలకి భలే గౌరవిస్తారు. వ్యక్తుల పేర్ల వెనక తోకలు ఉంటాయి చూడండి, ఆ తోకలకి బాగా రెస్పెక్ట్ ఇస్తారు. అబ్బో ఫలానా ఆయన ఈ క్యాస్టా, అమ్మ బాబోయ్, ఆహా అట్టయితే పెద్ద కులం అని. వీళ్ళు ఇవ్వటం అంతే ఇస్తారు, వాళ్ళు పొందటం కూడా అంతే పొందుతారు. నేను చెబుతున్నాను, దాన్ని బట్టి అతిశయపడటానికి కూడా దేవుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే కులం ఒక అబద్ధం, పచ్చి అబద్ధం, మనుషుల కపోల కల్పితం, ఒక మోసం. అది సైన్స్ చెబుతుంది ఏంది, ప్రకృతి చూపిస్తుంది ఏంటంటే అందరం ఒకరి నుంచి వచ్చాం. అందుకే ఒకరికొకరికి రక్తం కలుస్తుంది, రక్త సంబంధాలు ఉన్నాయి, బ్లడ్ గ్రూప్స్ కలుస్తున్నాయి. క్యాస్టులు అనేవి కొంతమంది కల్పించినటువంటి మాయా కల్పనే తప్ప ఈరోజు మనుషులు దాన్ని బట్టి గర్వపడినంతగా మరి దేన్ని బట్టి గర్వపడట్లా. పల్లెటూళ్ళలో చూసినా, పట్టణాలలో చూసినా వాళ్ళ కులాల పేర్లు పెద్దగా రాస్తున్నారు. వాళ్ళ కులాల పేర్లు పెద్దగా రాస్తున్నారు. మేము ఫలానా కులం, ఫలానా కులం, మేమంతా, మేము ఇంత అని వెర్రవేగటం ఎక్కువైపోయింది. నా దేవుడి ఏర్పాటు ఎలా ఉంటుందో తెలుసా? నా దేవుడు వాడుకునే వాళ్ళ ఏర్పాటు, వాళ్ళ విషయంలో ఎలా ఏర్పాటు ఉంటుందో తెలుసా? లోకములో నేను ఘనుణ్ణి అన్న వాళ్ళందరినీ పక్కన దెబ్బలో కొట్టి, నువ్వు ఘనుడివి, నువ్వు వాడు కూసోరా అని దెబ్బలో కొట్టి, నీచులైన వారిని, ఘనహీనులైన వారిని, ఎన్నిక లేని వారిని నా దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. నా దేవుని పద్ధతి అది, నా దేవుని పద్ధతి అది. కొంతమంది వచ్చి సైలెంట్గా నన్ను క్యాస్ట్ అడుగుతుంటారు. సైలెంట్గా నన్ను క్యాస్ట్ ఏముట్లు మీరు అని. నేను చెప్పను, చిరాకు పుట్టింది నాకు.
ఎందుకంటే వాళ్ళు అడుగుతుంది ఒక అబద్ధం, ఒక అబద్ధం. అబద్ధాన్ని మేము ఫలానా అని చెప్పాను అనుకో, దాంతో నేను కూడా సంతకం పెట్టినట్టు అయింది. ఎందుకంటే అది అబద్ధం కదా. ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరూ, అన్న నా బ్లడ్ ఏ పాజిటివ్ అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరిగా చేతులు ఎత్తండి. ఇటు కదిలించండి చేతులు. వాళ్ళందరూ ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు, నాది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్. వీళ్ళందరూ నా రక్త సంబంధికులు. కులం లేదు, తొక్క లేదు, తోటకూర కట్ట లేదు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ నా రక్త సంబంధికులు. ఏది మళ్ళీ ఒకసారి ఎత్తండి. ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరూ ఒకసారి చేయొత్తండి. మొత్తం నా రక్త సంబంధికులు, ఏ పాజిటివ్ బ్లడ్ వాళ్ళందరూ. ఓ పాజిటివ్ వాళ్ళు చేయొత్తండి. ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరూ. మీరందరూ నా భార్య రక్త సంబంధికులు, ఎందుకంటే ఆమె ఓ పాజిటివ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఓ పాజిటివ్ అండి. అదే పాజిటివ్. మీలో కొంతమంది ఏమో నా భార్య తరపు బంధువులు, కొంతమంది ఏమో నా తరపు బంధువులు. మరి ఏది నిజం? ఇది నిజం. ఇక కులం ఎక్కడుందమ్మా? కులం లేదు, తోటకూర కట్ట లేదు, అని ట్రాష్. ఎచ్చులు పట్టడానికి, ఓవర్ యాక్షన్ చేయడానికి, బిల్డప్ ఇయడానికి, మనుషుల చేత ఘనత పొందడానికి అదొక దరిద్రపు వ్యవస్థ. అదొక దరిద్రపు వ్యవస్థ, శాపగ్రస్తమైన వ్యవస్థ. కొంతమంది స్వార్థపరులు వాళ్ళని వాళ్ళు హెచ్చించుకొని అందరి చేత మన్ననలు పొందడానికి కల్పించిన మాయా కల్పనే తప్ప అది నిజం కాదు. సత్క్రైస్తవుడైన వాడు హృదయంలో కులాన్ని నమ్మినట్టయితే వాడు ఒక అబద్ధాన్ని నమ్ముతున్నాడు. అబద్ధానికి జనకుడైన సైతాను నమ్ముతున్నాడు. మళ్ళీ చెప్తున్నా, కులాన్ని నిజంగా నమ్మినటువంటి క్రైస్తవురాలు అబద్ధాన్ని నమ్ముతున్నారు. అబద్ధానికి జనకుడు సైతాను. వాళ్ళకు తెలియకుండానే వాడిని ఫాలో అవుతున్నారు. దయచేసి నన్ను వెంబడించే వాళ్ళందరికీ ప్రేమతో చెప్తున్నా, కులాన్ని అడగండి, మీ కులాన్ని కూడా చెప్పకండి, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. మీ క్యాస్ట్ ఏంది అన్నారు అనుకో, అబద్ధాలు ఎందుకులే బ్రదర్ అను, పరుగు పోయి మూసుకుంటాడు నోరు. మీ క్యాస్ట్ ఏంటంటే అబద్ధాలు ఎందుకులే బ్రదరో, నిజాలు మాట్లాడుకుందామంటే ఇంక పోయిద్ది వాడి, గాలి పోయి మూసుకుంటాడు నోరు. మీ క్యాస్ట్ ఏంది అందనుకో, అబద్ధాలు ఎందుకులే సిస్టర్, మన సత్యదేవుని సంబంధం. అబద్ధం ఏంది? క్యాస్ట్ ఏంటని అడిగితే మరి కులం అబద్ధమేగా. అబద్ధాన్ని గురించి డిస్కషన్స్ ఎందుకు? సత్య సంబంధులకి అబద్ధానికి జనకుడు సైతానం తెలియదా అంటే ఇక మళ్ళీ సౌండ్ ఉండదు, నోరు మూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బి పాజిటివ్ వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. బి పాజిటివ్ వాళ్ళు సరిగా